అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే ఏపీలో చోటు చేసుకున్నాయి. స్పాట్లో 5గురు అక్కడికక్కడే కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంటిమిట్ట మండలం సమీపంలో నడింపల్లి వద్ద జీపు ఒకటి బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళుతూ ఆర్టీసీ బస్సుతో పాటు పక్కన ఉన్న బొలెరో వాహనాన్ని కూడా ఢీకొట్టిందంటున్నారు. ఈ ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం చూసినట్టయితే జీపులో 4 ప్రయాణికులు ఉన్నారంటున్నారు. ప్రయాణికుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి అయితే గాయాలయ్యాయి. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అయితే వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ కారణం ఏంటని చూస్తే జీపు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతుల మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా ఒక కారు అయితే బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి వేగంగా వెళ్లి బైక్ని అయితే ఢీకొట్టింది అంటున్నారు. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. రాపూరు తిక్కన పార్క్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతుల్ని సరస్వతి, సురేష్గా అయితే గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బైకు, కారును పక్కకు తీశారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ను కూడా పోలీసులు క్లియర్ చేశారు. అయితే ఇక్కడ కూడా చూస్తే అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికుల నుంచి అయితే తెలుసుకున్నారు. మృతుల యొక్క మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ కడపలో జరిగిన ఒంటిమిట్ట మండలం నడింపల్లి దగ్గర జరిగిన జీప్ యాక్సిడెంట్కి, నెల్లూరు జిల్లా దగ్గర జరిగినటువంటి కార్ యాక్సిడెంట్కి, రాపూరు దగ్గర జరిగినటువంటి కార్ యాక్సిడెంట్కి రెండింటికి కారణము వచ్చి అతివేగమే. కేవలం అతివేగమే ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ 2 ఘటనలో కలిపి 5గురు అక్కడికక్కడే మృతి చెందారు.